ఇక్కడ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ రాద్దాం. ఓకే, రైట్. పాయింట్ నెంబర్ 1, A, B, C are 3 square matrices of same order. Write down point number 1. A, B, C are 3 square matrices of same order. 3 square matrices of same order. Square matrices of same order. Then first point. A into BC is equal to AB into C. A into BC is equal to AB into C. దీన్ని ఏం ప్రాపర్టీ అంటామంటే అసోసియేటివ్ లా. దీన్ని ఏమంటాము? అసోసియేటివ్ లా. రైట్, అక్కడ అసోసియేటివ్ లా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ satisfies associative law. Order A, B, C or AB into C chesta, you will get the same. Whereas the second one, AB need not be equal to BA. AB need not be equal to BA. దీన్ని కమ్యూటేటివ్ లా అంటాం. అందుకే నేను రాయాలి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. రాయండి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. Matrix multiplication is not commutative. AB need not be equal to BA. Okay, next, note. If AB is equal to BA aithe, if AB is equal to BA, then A and B are called, if AB is equal to BA, then A and B are called commute matrices. If AB is equal to BA, then A and B are commute matrices. అయితే ఓకే, జనరల్ గా మనం AB need not be equal to BA నే అనుకుంటాం. AB is equal to పర్టికులర్ గా ఇస్తే, మామూలుగా నెంబర్స్ అనుకోండి 2 into 3 అన్నా 3 into 2 అన్నా సేమే. బట్ మ్యాట్రిసెస్ లో AB need not be equal to BA. ఓకే, నెక్స్ట్ నోట్. సి, సరదాగా నేను ఒక మ్యాట్రిక్స్ ఇస్తున్నాను ఇక్కడ. ABC XYZ PQR. దీన్ని సరదాగా మీరు 100,010,001 తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుందో చెప్పండి. ఇది ఆర్డర్ 3/3, ఇది ఆర్డర్ 3/3. సో ద రిజల్టెంట్ ఈజ్ ఆల్సో ఆర్డర్ 3/3. ఏమొస్తుందో చెప్పండి. రో కాలమ్ మల్టిప్లికేషన్ A into 1, B into 0, C into 0. ఏమొస్తుంది? A. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో సెకండ్ కాలమ్. A into 0, 0, B into 1, B, C into 0. సో మల్టిప్లై చేసి మీరు చెక్ చేసుకోండి. ఏమొస్తుంది? మళ్ళా సేమ్. అదే విధంగా 100,010,001 into ABC BC XYZ PQR. మళ్ళా మల్టిప్లై చేస్తే కూడా ఇక్కడ A1 into A, 0 into X, 0 into P. మళ్ళా ఏమొస్తుందంటే మళ్ళా ఇదే వస్తుంది.
మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ మనం ఈ మ్యాట్రిక్స్ ని కనుక ఏ అనుకుంటే ఈ మ్యాట్రిక్స్ ఏ. సో వాట్ ఈస్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్, వాట్ ఈస్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్, మనకు తెలుసు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి, ఐ అని పేరు పెట్టుకున్నాం. Therefore if A is any square matrix then A into I is equal to I into A is equal to A. That's why అంటే ఏ మ్యాట్రిక్స్ అయినా అంటే స్క్వేర్ మ్యాట్రిక్సెస్ గురించే మాట్లాడుకుంటున్నాం, బికాజ్ ఐ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ కనుక. సో ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ ని ఐ తో మల్టిప్లై చేస్తే మళ్ళా అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ మ్యాట్రిక్స్. సో అంటే అందుకని ఐని ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే ఏ మ్యాట్రిక్స్ అయినా ఐతో మల్టిప్లై చేస్తే దాంట్లో ద రిజల్టెంట్ లో ఏమీ చేంజ్ ఉండదు, అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ మ్యాట్రిక్స్. సో దట్స్ వై ఐ ఈస్ కాల్డ్ ఏమన్నాం అప్పుడు రాసాం చూడండి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఐని ఏమంటాము, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, మీరు చెక్ చేసుకోండి, మల్టిప్లై చేసి కూడా చెక్ చేసుకున్నారా, ఒట్టిగా రాయటం కాదు, మీరు చెక్ చేసుకోవాలి, మీరు చెక్ చేసుకోవాలి. సో ఐని ఏమంటాము, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు నేను చిన్న చిన్న పాయింట్స్ నేను చెప్తాను, ఇవి చాలా చిన్న పాయింట్స్, కానీ మీకు ఇవి ఇంటర్మీడియట్ లో అడగదు, ఇంటర్మీడియట్ లో ఒక 2 నిమిషాల్లో చెప్పేసి వదిలేస్తారు, కానీ ఆబ్జెక్టివ్ లో కానీ ఫ్యూచర్ లోకి వెళ్ళినప్పుడు ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి కనుక నెమ్మదిగా చేయాలి. ఇప్పుడు నేను చెప్పేవి చాలా నెమ్మదిగా చేయాలి. ఓకే, పాయింట్ నెంబర్ 1, A comma B are two square matrices of same order. Capital A comma B are square matrices of same order. Then first point, A plus B whole square is equal to A plus B into A plus B. ఇగో ఫస్ట్ ఏ తో మల్టిప్లై చేస్తున్నాను, A into A square plus A into B AB. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ A, రైట్ హ్యాండ్ సైడ్ B కనుక AB అలానే రాయాలి. ఇప్పుడు B తో మల్టిప్లై చేస్తే B into A BA plus B into B B square. సో ఇదివరకు మామూలుగా ఆల్జిబ్రాలు అయితే A plus B హోల్ స్క్వేర్ అంటే ఏమని రాసేవాళ్ళం, A square plus B square plus 2AB. కానీ మ్యాట్రిసెస్ లో అట్లా రాయకూడదు. A plus B హోల్ స్క్వేర్ అంటే ఏం రాయాలి, A square plus AB plus BA plus B square. సపోజ్ వాడు AB is equal to BA అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ కమ్యూటేటివ్ అని ఇస్తే దెన్ అప్పుడు మనం AB is equal to BA అప్పుడు 2AB రాయాలి, కానీ లేకపోతే ఇలానే రాయాలి. ఓకే, సెకండ్ పాయింట్ A minus B whole square. సో A minus B into A minus B చెప్పాలి, A square minus AB minus BA plus B square. Third point, A plus B into A minus B. మామూలుగా అయితే A square minus B square అని చెప్తాం, ఇక్కడ రాయకూడదు అలా. సో A square A తో మల్టిప్లై చేస్తున్నాం minus AB plus BA minus B square minus B square. Fourth one, A plus B
హోల్ క్యూబ్. దీని ఏమని రాసుకోవచ్చు? a plus b whole square into a plus b. So what is a plus b whole square? A square plus ab plus ba plus b square into a plus b. ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు ఏ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ అంతే కదా, రెండు టర్మ్స్. ఇప్పుడు ఏబితో మల్టిప్లై చేస్తే ఏబిఏ ప్లస్ ఏబి ఇంటూ బి. ఇంకో స్టెప్ రాద్దాం. ఏబి ఇంటూ బి ప్లస్ బిఏ ఇంటూ ఏ, బిఏ ఇంటూ ఏ ప్లస్ BA into B plus B square A plus B cube. Order is important. Matrices now order is important. So A cube plus A square B plus ABA. అంతే రాయాలి, ABA నే రాయాలి. అంతేగాని AB ని BA అని రాయకూడదు. This order is important. Okay. Plus b into b, పక్క పక్కనే ఉన్నాయి కదా, b square. So ab square plus ba square plus bab plus b square a plus b cube. ఇలా రాయాలి. a plus b whole cube అంటే రాయగలుగుతారా చెప్పండి? ఇది అర్థమవుతుందా? ఇది మామూలుగా నెంబర్స్ లాగా ఏబి బిఎల్ ఇష్టం వచ్చినట్లు మార్చుకోకూడదు. బికాస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈస్ నాట్ కమ్యూటేటివ్. సపోజ్ వాడు ఇచ్చాడు అనుకోండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ కమ్యూట్ మ్యాట్రిసెస్, అప్పుడు మారుతాయి. అది రేపటి క్లాస్లో, ఈరోజు కాదు. ఓకే, నౌ కెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ a minus b whole cube? మీరు ఓన్ గా చేయగలుగుతారా? a minus b whole cube చేస్తారా చెప్పండి? a minus b whole square into a minus b. నేను ఇట్లా ఎందుకు రాయాలి సార్? a minus b into a minus a square b minus aba minus ab square minus ba square minus bab plus ba square b square a minus b cube. సేమ్ వచ్చిందా లేదా? ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది ఉన్న చూడండి, డిఏ రాస్తా, రాయకూడదు.